లోకేష్ గారి చేతుల మీదుగా ఇళ్ల పట్ట ఇచ్చారు. మా వారు ఉంటే నిజంగా ఇది మాత్రం చాలా మామూలు విషయం కాదు. ఇది చాలా సంతోషించేవారు. నేను కూడా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. అసలు ఎవరండి ఈ రోజుల్లో ఇచ్చేవాళ్ళు ఎంత ఫ్రీగా భోజనం పెట్టి బట్టలు పెట్టి ఇంటి బట్టలు రూపాయి ఖర్చు లేకుండా ఎవరిస్తారు? ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ లోకేష్ గారికి హ్యాట్స్ అప్. నారా చంద్రబాబు నాయుడు గారి ఎంత గొప్ప వ్యక్తో, ఆయన తనయుడు అంతకన్నా గొప్ప వ్యక్తికి ఆయన ఎదగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ పరమేశ్వరుడి దయ వలన మీదటితో ఇక్కడ గెలిపించినందుకు న్యాయం చేస్తున్నాడా మంగళగిరి ప్రజలకు లోకేష్? న్యాయం చేస్తున్నాడు, న్యాయం చేస్తున్నాడు. ఇంక నుంచి కూడా చేస్తానని చెప్తున్నారు కదా. ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకి ఇస్తున్నారా, లేదంటే పార్టీలు చూడకుండా ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళందరికీ ఇస్తున్నాడా? సానుభూతిగా ఏం లేదండి, అందరికి ఇస్తున్నారు. ఏ ఏ పార్టీ వాళ్ళకైనా ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, అందరికి ఇస్తున్నారు. మేము బీసీ వాళ్ళం. ఇలా మా పాప ఈ బాబు మొన్న ఈ మధ్య వాళ్ళ మదర్ కూడా పోయారు. మేము మాత్రం చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది? లోకేష్ గారిని కలిశారు కదా, ఏం మాట్లాడారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అసలు ఇది ఫస్ట్ టైం అనమాట. సో అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీఆర్ సో హ్యాపీ. ఆయన అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆయన ఐటీ శాఖకు మంత్రిగా ఉన్నారు, అండ్ విద్యాశాఖ కూడా ఆయనే మంత్రిగా ఉన్నారు. ఎలా ఉంది 10 నెలలు ఆయన అడ్మినిస్ట్రేషన్ చూస్తే? అంతా బాగుంది సార్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, చాలా బాగుంది. ఇంకా ఇలానే అన్నీ జరుగుతాయని దేవుని కోరుకుంటున్నాను.